ఇంట్లోనే కోవా బన్ రెడీ చేశాను. రెసిపీ చెప్తాను, నోట్ చేసుకోండి. రీసెంట్గా కోవా బన్ ఇన్సిడెంట్ల మీద నేను వీడియో చేశాను. మా వాడు ఫోన్ చేసి నన్ను తిట్టాడు, నీకు తెలియకుండా ఏది పడుతుంది వాక్క అని. నేనేం చేశాను రా అంటే వాడు అన్నాడు, నువ్వు ఒకసారి ఇంటికి వెళ్ళి ప్రిపేర్ చేసుకో, ఎంత ఖర్చు అవుతుందో నోట్ చేసుకో, నీకు క్లారిటీ వస్తుందని చెప్పాడు. ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను. పాలు బాగా మరుగుతున్నాయి. పంచదార వేసాను. 1/2 లీటర్ పాలకి 7 చెంచాల పంచదార వేసాను. మీడియం టు హై ఫ్లేమ్లోనే కన్సిస్టెన్సీగా తిప్పుతూ ఉండాలి, లేకపోతే కింద అడుగెట్టేస్తూ ఉంటుంది. 2 చిటికెట్లు యాలక్కుల పొడి వేసాను. కొంచెం పోయిన తర్వాత థిక్గా అవడం మొదలైంది, కానీ చూసుకోవాలి, ఎప్పుడు కంటిన్యూగా పాలుని మిక్స్ చేస్తూనే ఉండాలి. అలాగే 2 చెంచాల బొంబాయి రవ్వ వేసుకుని మిక్స్ చేసుకోవాలి. కోవా అయితే చాలా థిక్గా వచ్చింది. నాకైతే వేడిగా ఉన్నప్పుడు బన్లో వేసుకుని తినేయాలనిపించింది. చూసుకొని గుర్తుపెట్టుకోండి, ఎక్స్పైర్ డేట్ ఉన్న బన్సే కొనండి. నేనైతే ఎక్స్పైర్ డేట్ అనేది కొన్నాను. ఇలా వేడిగా ఉన్న కోవాని ఆ బన్లో కుక్కేసి ఎలాగుందో టేస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఈ కోవా బన్ తిన్న తర్వాత నాకు చాలా బాగా నచ్చింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నాకు చాలా బాగా చేయడం వచ్చింది, నాకు అర్థమైంది. పాయింట్ ఏంటంటే నేను ఒక్కసారిగా డౌట్లో పడిపోయాను. ఎందుకంటే నాకు 8 బన్స్ 25 రూపీస్ పడింది. ఒక్కొక్క బన్ను 3 రూపీస్ చొప్పున లెక్క వేసుకోవచ్చు. అలాగే పాలు ప్యాకెట్ 30 రూపీస్ పడింది. కోవా చూస్తే ఓన్లీ 4 బన్స్కి సరిపడేటట్టుగానే వచ్చింది. అంటే కౌంట్ చేస్తే ఎవ్రీ బన్ 10 రూపీస్ 50 పైసా. నేను ఇంకా గ్యాస్ ఖర్చు కలపలేదు, పంచదార ఖర్చు కలపలేదు, బొంబాయి రవ్వ ఖర్చు కలపలేదు, యాలకుల ఖర్చు కలపలేదు. ఒకవేళ కలిపినట్టయితే 11 రూపీస్ 50 పైసా అనుకోవచ్చు. బయట 10 రూపీస్కి ఎలా ఇస్తున్నారు? ఏదో జరుగుతుందబ్బా, నాకైతే డౌట్గా అనిపిస్తుంది. మా ఊడు చెప్పింది రైట్, నేను చెప్పింది రాంగ్ అని నేను ఒప్పుకుంటాను. నేనైతే ప్రీవియస్ వీడియోలో నాకు తెలియకుండా వాగాను. నాకు ఇప్పుడు ఇంకొంచెం క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఏదైతే ఏమోనండి, మనం బయట ఫుడ్ అవాయిడ్ చేసి ఇంట్లో ఫుడ్ తినడం మంచిది అనుకుంటున్నాను. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త కొత్త వీడియోస్ వస్తూ ఉంటాయి. టాటా బాయ్.